హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరం కలిసి పిల్లల్ని తీసుకొని మామిడి తోటలోకి వెళ్తున్నాము. ఇక్కడ అందరూ హాయ్ చెప్తుంటే మా వాడిని చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు. 2 వెహికల్స్ తీసుకొని వెళ్ళాము. వాళ్ళు మా ముందే వెళ్ళిపోయారు. మామిడి తోటలో వంట చేసుకొని తిందామని ప్లాన్ చేసుకున్నాము. కావాల్సిన సామాన్ అంతా బయట నుండి తీసుకొని షాన్వి హాయ్ చెప్తుంది. అండ్ సాగర్ పొయ్యి పెట్టడం కోసం బండలు తీసుకొచ్చారు. 2 పొయ్యిలు వెలిగించుకొని వంట స్టార్ట్ చేశారు. ఇక్కడ పొయ్యి వెలిగిస్తూ ఉన్నారు. అట్లా కొట్టు పెట్టుకో మళ్ళీ మొత్తం వేసి ప్రెజర్ రోజు ఇంట్లో వంట చేసే మీరే కదా, ఇప్పుడు మేము చేస్తామని చెప్పాడు అన్నమాట సాగరు. బిందెలో వాటర్ ఏమో వంటకు యూజ్ చేయడానికి తీసుకొచ్చుకున్నాము. ట్యాంక్లో ఏమో గిన్నెలు కడగడానికి అవుతాయని పట్టుకున్నాము. ఇక్కడ మటన్కి మసాలా కలిపేదంతా సాగరే అన్నమాట. అక్కడ ఎండ కొడుతుందని చెప్పేసి ఇక్కడ నీడకొచ్చి కూర్చున్నాడు. నేను కలిపేటప్పుడు వీడియో తీయవదినా అని చెప్పి వీడియో తీయించుకుంటున్నాడు. తినేమో సాగర్ వాళ్ళ వైఫ్ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి ఇస్తుంది. తినేమో ప్రమోద్ అక్కయ్య పిల్లలు వచ్చారు. వాళ్ళ హస్బెండ్ సింగపూర్లో ఉంటాడు, తను రాలేదు. చాక్ తీస్తుంది చూడండి, తన పేరేమో అశ్విని. శ్రీనన్న వాళ్ళ వైఫ్ మోనికా వాళ్ళ బాబు. అగర్ ఎండగొడితే నాకు చెమటలు వస్తున్నాయి, నేను చేయని చెప్పి పక్క జరిగాడు అన్నమాట. కూడా ఉన్నారు అందరం అక్కడే పొయ్యి దగ్గర నిల్చొని జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ వంట చేస్తున్నాము. ఫస్ట్ ఏమో చికెన్ అండ్ మటన్ వండుతున్నారు. వచ్చేటప్పుడే ఒక బాటిల్ నీరా అయితే తీసుకొచ్చారు. అయితే పిల్లలు తాగుతామంటే గ్లాస్లో పోసి ఇస్తున్నాము. షాను అయితే కార్లోనే పడుకుంది. అయితే ఇక్కడ పిల్లో వేసి పడుకోబెట్టాను. ఇప్పుడు లేచేసింది. మటన్ అయితే ఉడుకుతుంది. అశ్విని వాళ్ళ పాప, తన పేరేమో స్వీటీ. షాను నీరా తాగుతాను అంటే కొంచెం గ్లాస్లో పూసి ఇచ్చాను, తాగేసింది. పిల్లలు తాగాక మిగిలింది వాళ్ళు తాగేశారనమాట. ఇప్పుడైతే చికెన్ వండుతున్నారు. చికెన్ అయితే ఉడికింది. అన్నం వండడానికి బియ్యం అయితే కడుగుతున్నారు. శ్రీనన్నని మటన్ ఉడికిందా లేదా అని చూడమంటే చూస్తున్నాడు అన్నమాట. టేస్ట్ చేసి చూస్తున్నాడు. మేమేమో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. అన్నం కూడా వండారు. మా వారేమో నాన్ వెజ్ తినడం లేదు, అందుకని టమాటా కర్రీ వండుకుంటున్నాడు. మా షాను ఏమో కత్తికి పైన కూర్చొని మంచిగా ముచ్చట పెడుతూ ఉంది. వంటలు కంప్లీట్ అయ్యాయి. వెళ్ళేటప్పుడే కేక్ తీసుకొని వెళ్ళాము, కట్ చేపించాము. అందరం ఫొటోస్ దిగాము. అది నార్మల్ కేక్ అనమాట. ఎప్పుడు చేశారో ఏమో
మా పిల్లలు తిని ఇది డస్టర్లా ఉంది అని చెప్పి పాడేశారనమాట. కూల్ డ్రింక్స్ తీసుకొచ్చుకొని అందరం కూర్చొని అక్కడ పెట్టేసుకొని తిన్నామన్నమాట. పిల్లలు ఎలాగో అన్నం తినరని స్నాక్స్ తీసుకెళ్ళాము, ఇక అవే తినేసారు. ముచ్చట్లు పెట్టుకున్నాము. ఏముంది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.